ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి ఇరికాయలతోటి కర్రీ అండి. సో ఇది వచ్చేసి మనకి సీజనల్ వెజిటేబుల్ అనమాట. ఎక్కువగా ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇది హెల్త్ పరంగా చాలా చాలా మంచిదే అండి, మెడిసినల్ వెజిటేబుల్ అన్నమాట. సో ఫస్ట్ వీటిని తీసేసుకొని ఫ్రెష్ చేసేసుకొని దాని లోపల ఉన్నటువంటి గింజలన్నీ తీసేయాలండి. దీన్ని గంబెర్రీ అని కూడా అంటారు. లోపల గింజలు మొత్తం గమ్గా ఉంటుంది. సో గింజలన్నీ తీసేసాక అందులో ఉప్పు, పసుపు వేసేసి కొంచెం సేపు మరిగించేసేయాలండి. ఉడకబెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అవుతే వరకలా అవి మెత్తగా అయిపోయాయి. కొంచెం వగరగా అట్లా ఉంటే ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. సో ఇంకా పోని పెట్టేసుకొని టమాటా తోటి చేసేసాను, కర్రీలాగా చేసేసి అందులో కొన్ని వాటర్ పోసేసాను. సో టమాటా అనేది ఆప్షనల్ అండి. కొంతమంది ఏంటంటే పచ్చిమిర్చి వేసేసి అవి వేసేసి చేసేస్తారన్నమాట. సో టమాటా తోటి చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి చేసేసాను అన్నమాట. సో టమాటా బాయిల్ అయిపోయాక అందులో ఇరికాయలను వేసేసి బాగా ఉడికించేసేయాలండి. ఎందుకనంటే మనకి అదంతా పట్టేసేయాలి కదా టమాటా ఫ్లేవర్ అనేది. తర్వాత ఉప్పు, కారము 2 వేసేసి కొంచెం సేపు మరగనించేసేయాలి. తర్వాత అందులో వచ్చేసి నువ్వుల పొడి, ఇంకా చింతపండు రసం 2 వేసేసుకోవాలండి. నువ్వుల పొడి ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంతమంది ఏంటంటే ఆనియన్ పేస్ట్ చేసేసి వేసేస్తారు. సో మనకి చాలా టేస్టీ ఇరికాయల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.